మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా అంటే ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్ట్ చూడబోతా ఉన్నాము. 'మూడ్ ఆఫ్ తెలంగాణ' పేరుతో తెలుగు 360 చేసినటువంటి ఎక్స్‌క్లూజివ్ పొలిటికల్ సర్వే రిపోర్ట్ చూస్తా ఉన్నాము. ఉమ్మడి మెదక్ జిల్లాలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఏ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది, మెజారిటీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది, ఏ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులున్నాయో చూడబోతా ఉన్నాము. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎంపీగా బీజేపీ ఉంది. అసెంబ్లీ ఎలక్షన్‌లో ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో, 3 పార్టీలు అంటే ఎంపీగా బీజేపీ ఉంది. ఎమ్మెల్యేల పరంగా ఎక్కువగా బీఆర్ఎస్ ఉంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. పైగా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఏ పార్టీకి ఎడ్జ్ ఉండబోతుందో ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు చూస్తే ఆందోళన నియోజకవర్గంకెళ్దాం. ఆందోళన నియోజకవర్గం నుంచి మంత్రి దామోదర రాజనరసింహ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేస్తారు అంటే ఆందోళన నియోజకవర్గ ప్రజలు 43% పైగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామన్నారు. 34% పైగా ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతా ఉంటే 21% పైగా ప్రజలు ఇతరులకు ఓటేస్తామని చెప్పడం జరిగింది. సో, నెక్స్ట్ దుబ్బాకకెళ్దాం. దుబ్బాకలో బీఆర్ఎస్ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు కొత్త ప్రభాకర్ రెడ్డి. అక్కడ దుబ్బాకలో 30% మంది ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కి ఓటేస్తామని చెప్తే, బీఆర్ఎస్‌కి ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య 45%గా ఉంది. సో, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ దుబ్బాకలో తన పట్టు నిలుపుకుంటుందని స్పష్టంగా కనబడుతా ఉంది. 20% ప్రజలు బీజేపీకి ఓటేస్తామన్నారు. ఎందుకంటే బీజేపీ నుంచి అక్కడ ప్రాతినిధ్యం ఉంది. గతంలో ఎమ్మెల్యేగా రఘునందన్ అక్కడ గెలిచారు. అలాగే ప్రస్తుతం ఆయన ఎంపీగా కూడా ఉన్నారు. పైగా ఆయన ఓన్ కాన్స్టిట్యూయెన్సీ అసెంబ్లీ సెగ్మెంట్ దుబ్బాక కాబట్టి దుబ్బాకలో 20% ప్రజలు మేము బీజేపీకి ఓటేస్తామని చెప్తున్నారు. 5% మంది ప్రజలు మాత్రం ఇతరులకు ఓటేస్తామన్నారు. నెక్స్ట్ గజ్వేల్‌కెళ్దాం. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్‌లో 42% ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్తే, 55% ప్రజలు మేము బీఆర్ఎస్‌కే ఓటేస్తాము, కేసీఆర్‌కి ఓటేస్తామని చెప్తా ఉన్నారు. ఈ 2% ప్రజలు మాత్రం ఇతరులకు ఓటేస్తామని చెప్పడం జరిగింది. అంటే మెజారిటీ స్థానాల్లో గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు గెలవబోతా ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఎక్కువైపోయాయి. ఆ గ్రూపుల కొట్లాటల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఇనాక్టివ్‌గా చాలా క్యాడర్ ఉన్నప్పటికిని కూడా అది క్యాష్ చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందనైతే చాలా స్పష్టంగా గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి. నెక్స్ట్ ఉస్నాబాద్ ఉమ్మడి కరీంనగర్ నుంచి సంబంధించిన నియోజకవర్గం దీంట్లో వచ్చింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో 85% పైగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామంటే 14% మంది ప్రజలు మాత్రం బీఆర్ఎస్‌కు ఓటేస్తామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఒక అంటే గతంలో జిల్లాల విభజన జరిగిన తర్వాత, చిన్న జిల్లాలయిన తర్వాత సిద్దిపేట జిల్లాలో గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట, హుస్నాబాద్ ఉంటాయి. సో, మెజారిటీ ఫండ్స్ ఏవొచ్చినా కూడా గజ్వేల్, సిద్దిపేటకి వెళ్ళాయి. దుబ్బాక నిర్లక్ష్యమైంది అనేది చాలా రోజుల నుంచి ఉన్నది. ఇటు హుస్నాబాద్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికిని కూడా మాకు నిధులు కేటాయించడంలో విఫలమయింది. మాకు సరైన నిధులు తేలేకపోయారనేది ఉంది. కానీ ఇప్పుడు పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్నారు. ఆయన మంత్రిగా ఉన్న తర్వాత అంటే ఆ జిల్లాకొచ్చే ఫండ్స్‌లో మెజారిటీ డెవలప్‌మెంట్ ఫండ్స్ అన్నీ కూడా హుస్నాబాద్‌కెళ్తా ఉన్నాయి. సో, అదేదైతే ఫండ్స్ ఒస్తున్నాయి, పనులు జరుగుతున్నా అనే సానుకూలత హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వైపు మొగ్గు చూపుతున్నట్టుగా ఉంది. సో, 85% కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ మెదక్‌కెళ్దాం. మెదక్‌లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య 47%. అక్కడ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ మైనంపల్లి రోహిత్ గెలిచాడు. సో, ఇప్పుడు కూడా అక్కడే కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. బీఆర్ఎస్‌కి ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య 40% అయితే, బీజేపీకి ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య 7%, ఇతరులకు ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య 4%. సో, ఓవరాల్‌గా మెదక్‌లో కాంగ్రెస్ పార్టీ తన పట్టుకు నిలుపుకుందనైతే చెప్పుకోవచ్చు. సో, నెక్స్ట్ నారాయణఖేడ్‌కెళ్దాం. నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొన్నటిసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచారు సంజీవ్ రెడ్డి. అక్కడ కాంగ్రెస్ పార్టీకి 33% మంది ప్రజలు ఓటేస్తామని చెప్తా ఉంటే, బీఆర్ఎస్‌కి ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య 50% ఉంది. బీజేపీకి ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య 2% అయితే, 13% పైగా ప్రజలు ఇతరులకు ఓటేస్తామని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌కెళ్తే, నర్సాపూర్‌లో మొన్నటిసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలవలేదు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అక్కడ నర్సాపూర్ నియోజకవర్గంలో మాత్రం ఇప్పుడు 47% పైగా మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతుంటే, బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే వాళ్ళ సంఖ్య 36%, బీజేపీ వైపు మొగ్గు చూపే వాళ్ళ సంఖ్య 5% అయితే, ఇతరులు 10%. సో, నర్సాపూర్‌లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ పటాన్‌చెరు నియోజకవర్గం. పటాన్‌చెరు నియోజకవర్గంలో మొన్నటిసారి ఎమ్మెల్యేగా గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అలాంటి చోట 31% మంది ప్రజలు కాంగ్రెస్ వైపు ఉంటే, 34% ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు. 28% పైగా ప్రజలు
ఇటు బీజేపీ వైపు ఉంటే 6% పైగా ప్రజలు ఇతరులకు. అంటే ఇక్కడ నెక్ టు నెక్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ 28%, కాంగ్రెస్ 31%, బీఆర్ఎస్ 34%. సో, నెక్ టు నెక్ పోటీ అయితే పటాన్‌చెరు నియోజకవర్గంలో ఉండే అవకాశం అయితే కనపడుతుంది. నెక్స్ట్ సంగారెడ్డి నియోజకవర్గంకి వెళ్దాం. సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి ఓడిపోయారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో. అక్కడ చింతా ప్రభాకర్ గెలిచారు. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి లీడ్ కనపడతా ఉంది. 44% పైగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలో చెప్తే, 34% మంది ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు. 7% పైగా ప్రజలు బీజేపీ వైపు ఉన్నారు. 13% పైగా ప్రజలు ఇతరులకు ఓటేస్తామని చెప్పారు. నెక్స్ట్ సిద్దిపేట నియోజకవర్గం హరీష్ రావు కంచుకోట, బీఆర్ఎస్ పార్టీ కంచుకోట అని చెప్పుకోవచ్చు. అక్కడ 94% పైగా ప్రజలు మేము బీఆర్ఎస్‌కి ఓటేస్తామని చెప్తా ఉన్నారు. 5% మంది ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని అన్నారు. సో, ఓవరాల్‌గా కాంగ్రెస్ పార్టీకి అంటే మొత్తం వన్ సైడ్‌గా సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. ఫైనల్‌గా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ గెలిచారు. సో, అలాంటి చోట కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఉండే అవకాశం ఉంది. 44.82% ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామంటే, 41% మందిగా ప్రజలు బీఆర్ఎస్‌కి ఓటేస్తామని చెప్తా ఉన్నారు. బీజేపీకి ఓటేసే వాళ్ళ సంఖ్య 0, ఇతరులకు 13%. అంటే ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఆందోల్, ఉస్నాబాద్, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, జహీరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. మిగతా చోట్ల అంటే దుబ్బాక కావచ్చు, గజ్వేల్ కావచ్చు, నారాయణఖేడ్, పటాన్‌చెరు, సిద్దిపేట్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి లీడ్ ఉండే అవకాశం ఉంది. కాకపోతే చాలా ఇప్పుడు పటాన్‌చెరు లాంటి నియోజకవర్గాల్లో నెక్ టు నెక్ ఉంది. ఓవరాల్‌గా మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి రిజల్ట్ ఇది. ఒక్క ఉస్నాబాద్, కరీంనగర్ నుంచి దీంట్లో వచ్చింది. ఉస్నాబాద్‌లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఉన్నట్టుగా అయితే కనపడతా ఉంది.